డే 1లో జీరోతో స్టార్ట్ అయిన నేను డే 30కి వచ్చేసరికి 70,420 రూపాయలు ఎర్న్ చేశాను. ఈ ఓవరాల్ ప్రాసెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. కానీ నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే వరకు ఈ ప్రయత్నాన్ని అస్సలు ఆపను. ఇప్పటి వరకు ఈ మనీ ఎలా ఎర్న్ చేయాలో అలా నాకు వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాను. నాకు ఏ దారిలోనైనా మనీ ఎర్న్ చేసే ఆపర్చునిటీ కనపడితే అసలు వదలకుండా బాగా యూటిలైజ్ చేశా. అలా చేయటం వల్ల నేను 75K 30 డేస్లో చాలా ఈజీగా ఎర్న్ చేయగలిగా. మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నేను ఎర్లీ మార్నింగ్ 5కి లెగిసి బుక్స్ చదువుతా. నేను అలా ఒక బుక్ చదువుతున్నప్పుడు నాకు ఆ బుక్లో ఒక స్టేట్మెంట్ కనిపించింది. ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఇన్ షార్ట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొనడం గొప్ప కాదు, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం గొప్ప. అలాగే మనం ఏదైనా ఒక ప్రయత్నాన్ని సర్టెన్ టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే దాన్ని రీచ్ అయ్యే వరకు మనం గివప్ ఇవ్వకూడదు. అలా గివప్ ఇచ్చినట్లయితే మనం స్టార్ట్ చేయకూడదు. అది చదివిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నా దగ్గర ఉన్న కెమెరాని రెంటల్కి ఇచ్చి మనీ ఎర్న్ చేయాలని. నేను ఇలా నా కెమెరా రెంటల్స్కి ఇవ్వాలంటే నేను ముందు బాగా ప్రమోట్ చేయాలంటే ఒక పోస్ట్ కార్డ్ ఎడిట్ చేయాలి. నాకున్న ఎడిటింగ్ స్కిల్స్తో ఏదో అలా ఒక పోస్ట్ కార్డ్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ పోస్ట్ కార్డ్ అయితే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టి ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఐ విల్ షేర్ దిస్ పోస్ట్ కార్డ్ టు ఆల్ ద కాంటాక్ట్స్ ఇన్ మై మొబైల్. ఇలా ప్రతి ఒక్కరికి ఎంత పాసిబుల్ అయితే అంత బేగా మనం పంపించుకుంటే మనకు కొన్ని కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాల్స్ వస్తే రావో తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే నేను చేశా. హాఫ్ డే వచ్చేసి 600 రూపీస్ అండ్ ఫుల్ డే 1000 రూపీస్. నాకు 2 ర్యాండమ్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. ఒకరేమో హాఫ్ డే అడిగారు, మరొకరు ఫుల్ డే. సో దీనికి టోటల్గా మనకు వచ్చిన అమౌంట్ 1600. సో కెమెరా రెంట్కి వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఒకటే, కెమెరా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు మన ఎర్నింగ్స్ వచ్చేసి 72,020 రూపీస్. ఇంకా 75,000 రీచ్ అవ్వడానికి మనకు కావాల్సిన అమౌంట్ 2,980 రూపాయలు, నియర్లీ 3,000 అనుకుందాం. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర 0, బట్ నా కౌంట్ స్టార్ట్ చేసింది మా మమ్మీతో. అలాగే ఈ కౌంట్ ఎండ్ అవ్వాలంటే మా డాడీతోటే ఎండ్ అవ్వాలి. ఇతను మా నాన్నగారు, చదివింది 7th క్లాస్ అయినా మెచ్యూరిటీలో మాస్టర్స్ చేశారు. తను నా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు అండ్ నాకు చాలా విషయాలు నేర్పించారు కూడా. హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూనే నన్ను, మా తమ్ముడిని, అలాగే మా అక్కని చదివించారు. నేను కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారికి సహాయం చేస్తూ ఈ ఫార్మింగ్ అనేది ఏదో అలా కొంచెం నేర్చుకున్నా. ఇది చెప్పడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడను. గట్టిగా చెప్పాలంటే ఈరోజు నన్ను మీరు చూస్తున్నారంటే దానికి కారణం మా పేరెంట్సే. మీకు తెలుసు కదా, నాకు మనీ కావాలని అడిగిన వెంటనే మా మమ్మీ 2000 ఇచ్చారు. ఇప్పుడు మా డాడీని అడుగుదాం. ఇప్పుడే నేను ఒక ఆవు పాలు అయితే తీసుకొచ్చాను. ఇదిగో ఇప్పుడు మా నాన్నగారు అక్కడ ఆవు ఈ పాలు తీస్తున్నారు. సో ఆయన్ని అడుగుదాం. నాన్న, నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న. ఎక్కడే అంటే అలాగే అమ్మ 2000 ఇచ్చింది, నువ్వు కూడా ఎంతో కొంత ఇవ్వాలి. ఊరికనే వద్దులే, 15 రోజులకు మనకు డైరీ పేమెంట్ పడుతుంది కదా. సో ఈ 15 రోజులు నేను మన ఫామ్లో పని చేస్తాను, వచ్చిన పేమెంట్ నేను తీసుకుంటాను. చూసారు కదా, మా డాడీని మనీ అడగగానే ఎందుకు ఏంటి అని అడగకుండా సరే తీసుకో అన్నారు. అంటే మన మీద ఉన్న నమ్మకం అలాంటిదో, లేదంటే మమ్మీ ఇచ్చిందని చెప్పాను కదా, ఆ ఫార్ములా వర్కౌట్ అయిందో తెలీదు. కాకపోతే హ్యాపీ, మనం అడిగిన డబ్బులు అయితే
ఇస్తానని చెప్పారు. దీనికి మనం చేయాల్సింది కేవలం మన ఫామ్లో వర్క్ చేసి వచ్చిన మనీని మనం తీసుకోవాలి. మనీ విషయంలో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నా శాలరీలో ఒక్క రూపాయి కూడా మా డాడీ తీసుకోరు అండ్ ఇంటికి కూడా ఇవ్వద్దు అన్నారు. ఇప్పటికీ మా ఇంటిని మా డాడీయే చూసుకుంటారు మొత్తం. బట్ ఏదో ఒక రోజు మొత్తం అమౌంట్ లెక్క అడుగుతారు, ఆ రోజు వేరే విషయం. ఎంత చేసిన మా డాడీకి నేను ఎప్పటికీ ఏమీ ఇవ్వలేను. కనీసం గుడ్ విల్ అయినా తీసుకొద్దాం అనే పెర్సెప్షన్తో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికే మా రిలేటివ్స్లో ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి అయితే మీ అబ్బాయి వీడియోస్ బాగుంటాయి అని చెప్పినప్పుడు మా డాడ్ ఫేస్లో వచ్చే ఆ హ్యాపీనెస్ టోల్స్ మీ ఎవ్రీథింగ్. సారీ నా స్టోరీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. చూసారుగా ఎలా నేను డైలీ చేసే పనే, బట్ ఏ రోజు మా నాన్నగారిని ఒక్క రూపాయి కూడా నేను అడగలే. మాకు మొత్తం 5 క్యాటిల్స్ ఉన్నాయి. ఈ 5 క్యాటిల్స్ ద్వారా అప్రాక్సిమేట్లీ ఒక పూటకి 7 లీటర్లు వేస్తాం. అలా 15 డేస్ కలిపి నియర్లీ 180 లీటర్స్ వేసాం. లీటర్ 40 రూపీస్ చొప్పున నాకు మొత్తం డైరీ నుంచి 7,500 వచ్చింది. కానీ మనకు కావాల్సింది 3,000 రూపీసే. మన 3,000 తీసుకొని మిగిలినవి మా డాడీకి ఇచ్చా. ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ 75,000, 20 రూపాయలు. 20 రూపాయలు ఎక్కువే ఎర్న్ చేశాను. చూసారుగా నేను 0 నుంచి 75K రావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో. నాకు అసలు అప్పటికీ అర్థం కావట్లేదు. మా నాన్నగారిని ఎలా ఫామ్లో వర్క్ చేస్తాను అనగానే వద్దు అనుకుంటా సరే చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఫార్మింగ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. తనని అడిగి తెలుసుకుందాం. మమ్మల్ని ఎప్పుడు జాబులతో పాటు వ్యవసాయం కూడా చేయండి అని చెప్పి మమ్మల్ని ఎందుకు ఫార్మింగ్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటావు? అందరూ కొనుక్కోవడానికే చూస్తే పండించి ఓడేవడం, కనీసం మనం తినడానికైనా మనం పండించుకోవాలి కదా. అందుకు మీకు పని రావాలని నేను పని నేర్పుతున్నాను. ఓకే, అది. థ్యాంక్ యూ నాన్న, చాలా మంచి విషయాలు నేర్పో. చదువు అన్నది ఈ రోజుల్లో ఎవరైనా నేర్చుకోగలరు, ఎందుకంటే డ్యూ టు టెక్నాలజీ. కానీ వ్యవసాయం అన్నది ఖచ్చితంగా ఒక రైతు దగ్గరే నేర్చుకోవాలి. అండ్ నేర్చుకోవాలి అని అనుకుంటే అయిపోదు, చాలా పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి. చూసారు కదా మా నాన్నగారు ఏం చెప్పారో, మనం సొంతంగా పండించుకుని తినాలన్నా మనకు ఫార్మింగ్ అన్నది రావాలి, జాబ్లే కాదు, దాంతోపాటు ఇది కూడా నేర్చుకోండి అని చెప్పి మాకు నేర్పుతున్నారంట. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇది ముందుకి నిజంగా మా డాడీ గారు అన్నట్టు ఫార్మింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు జాబు కంపెనీలు అని చెప్పి ఏ చిన్న జాబ్ అయినా చేసుకుందాం, ఫార్మింగ్ వద్దని అనుకుంటున్నారు. కానీ మనం ఫార్మింగ్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మనం చాలా ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తాం. అలాగే నేను ప్రతి వీడియోలో నా బెస్ట్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో నేను వీడియోని ఈ విధంగా ప్రజెంట్ చేశాను. నేను నా వరకు అయినంత బెస్టే ఇచ్చాను. అండ్ రాబోయే వీడియోస్లో ఇంకా డెవలప్ చేస్తా, ఇంకా బాగా ప్రజెంట్ చేస్తా. ఈ రోజుతో ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఈ సిరీస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీకేమైనా ఐడియాస్ ఉన్నా లేదా ఎలాంటి సిరీస్ చేయు అని నాకు ఏమైనా సజెషన్లు చెప్పాలనుకున్నా కమెంట్ చేసేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్, లోకేష్ మణికంఠ.